పొత్తులతో కాదు సింగిల్గానే వస్తామంటూ తేల్చి చెప్పారు ఆయన. ఇక 2028 ఎన్నికల కోసం సరైన ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది జనసేన. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు నమ్మచ్చా? తెలంగాణ వాదంపై ఆయన విషయం చెప్పారా, లేక దేశ ఐక్యత కోసమే తాపత్రయపడ్డారా? అసలు తెలంగాణలో జనసేనకు స్కోప్ ఉందా? పవన్ అంటే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? జాగీర్ జగడంపై మనం వాళ్ళ స్పెషల్ డిబేట్లో మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి, అండ్ రామ్మోహన్ రావు సార్ మనకి అనలిస్ట్ కూడా సిద్ధంగా ఉన్నారు. సార్ వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, అంటే మంత్రులు పొన్నం ప్రభాకర్ అండ్ కొంతమంది మాట్లాడిన కాంగ్రెస్ నేతలు మాట్లాడినవి విన్నాం మనం. ఏం చెప్తారు? ఓవరాల్గా ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనేది ఎలాగో ఉంది, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఒకటే అండి, అందరు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అంటే బేసిక్ గా రాజకీయ పార్టీలు మనకు తెలుసు, ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా పోటీ చేయొచ్చు అనేది మనకు తెలుసు. అంటే ఇది ఒకటే కాదు, పవన్ కళ్యాణ్ పార్టీ కాదు, అంతకుముందు టీడీపీ తీసుకున్నా లేకపోతే బీఆర్ఎస్ తీసుకున్నా కూడా ఎక్కడైనా కూడా పోటీ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చెప్పాలంటే వాళ్ళు పోటీ చేసినాక గెలుస్తారా గెలవరా, ప్రజలు ఆదరిస్తారా అభిమానిస్తారా గెలిపిస్తారా అనేది ప్రజలకి ప్రజల్లో ఉంటుంది తప్పితే ఎక్కడ ఇప్పుడు దాంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఎందుకు సీరియస్ తీసుకుంటారో తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక భయం పట్టుకుంది. బేసిక్ ఏంటంటే, మేము చెప్పాల్సింది చెప్పింది చేయలేకపోతా ఉన్నాం, ప్రజలకి మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు మిగతా అంశాలు ఫుల్ఫిల్ చేయలేకపోతా ఉన్నాం, వేరే పార్టీలు వస్తే రేపొద్దున మళ్ళీ ఇంకొక రకంగా వెళ్ళిపోతామో, లేకపోతే ఇంకొక పార్టీ పుట్టుకొస్తే, ఇప్పుడు టీఆర్ఎస్ పుట్టుకొచ్చింది, కవిత పార్టీ ఉంది. ఇప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో పార్టీలు వచ్చినాయి, కనుమరుగైపోయినాయి. అట్లాంటి పార్టీలు మళ్ళీ ఉన్నాయా అంటే అది లేదు ఎక్కడ కూడా. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే టైం పాస్ కోసం, వాళ్ళ రాజకీయం కోసం, స్వార్థం కోసం కొన్ని పార్టీలు వచ్చినాయి, కొన్ని పార్టీలు కొట్టుకుపోయినాయి. ఆ విధంగా ఏ పార్టీ వచ్చినా కూడా ఏ పార్టీ కాంగ్రెస్ అంటోంది బీజేపీ బీఆర్ఎస్ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గా చేసుకున్నారు అని. బీజేపీ ఎక్కడ ఉందండి ఇక్కడ? నాకు అర్థం కాదు. బీజేపీ బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదు, మొత్తుకుంటుంది. అది వాళ్ళ స్వార్థం కోసం ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల ముందు మాట్లాడినారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా మొన్నటికి మొన్న ప్రధాని మోడీతో భేటీ తర్వాత నుంచి పవన్ రాజకీయం మారింది, తెలంగాణ వైపు గాలి మళ్ళింది. ఏం లేదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అనేది ఇప్పుడు కాదు కదా, అంతకుముందు పుట్టిందే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పుట్టింది. వాళ్ళ కొంతమంది సైనికులు ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఆ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఆ మీటింగ్ క్యాన్సిల్ చేయించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏదో తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో తెలంగాణలో, వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ 2000 మంది ఎంతమంది ఉన్నట్టుంది, వాళ్ళు మీటింగ్ పెట్టగలిగినప్పుడు పర్మిషన్ అడిగితే పర్మిషన్ క్యాన్సిల్ చేయించారు. అంటే ఒక భయమా లేకపోతే దేనికోసం అర్థం కాదు. కానీ ఏ పార్టీ అయినా బట్ పవన్ కళ్యాణ్ మాటలు వింటే, మీరు ఇందాక పవన్ కళ్యాణ్ మాటలు వినే ఉంటారు, ఆయన అన్నది ఏమిటంటే కన్ఫర్మ్ చేసేసారు, ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాను, అది కూడా సింగిల్ గానే అని. చేయనివ్వండి, తప్పే ఉంది. ఎవరు చేస్తే మనకి ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులతో గెలిచారు, టీడీపీతో కానీ బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. సో ఇక్కడ సింగిల్ కి పోటీ చేస్తా అంటే అభ్యంతరం లేదు. మేమే చెప్తా ఉన్నాం కదా, భారతీయ జనతా పార్టీ పలు సందర్భాలు చెప్పినాం. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా చెప్పారు, సింగిల్ గా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు పోతా ఉంది, ఎవరితో పొత్తులు ఉండవు. ఇది బీఆర్ఎస్ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఉన్నారు కదా, మరి అదే ఎన్డీఏ కూటమి ఇక్కడ కంటిన్యూ అవుతుందంటే కాదు పోదు అని చెప్పి క్లియర్ గా ఉన్న బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నాం మేము. సో ఆ విధంగానే మేము ముందుకు పోతాం. సో అందుకే మేము పొత్తు పెట్టుకోం కాబట్టి ఆయన సింగిల్ పోదాం అనుకుంటున్నారేమో, తప్పేం లేదు కదా. అక్కడ ఎవరి ఓట్లు వాళ్ళకి, ఎవరి సీట్లు వాళ్ళకి, ఏ కార్యకర్తలు ఎంతమంది ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారో, ఏ పార్టీని గెలిపిస్తారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళ భవితవ్యం అంతా కూడా వాళ్ళు చెప్తారు, రేపొద్దున భవిష్యత్తు ఏంటి అనేది. ఎందుకు చెప్తున్నా అంటే, సో మనం తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈరోజు 13 సంవత్సరాలకి వెళ్తా ఉన్నాం. ఈ 13 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
ఒకటే అండి, ఇప్పటికి కూడా మన ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, అవసరాలు ఇవన్నీ ఆత్మ గౌరవం ఇప్పటికి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. 13 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ నీళ్లు, నిధులు, ఉద్యోగాలని ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో 60 సంవత్సరాల పైన ఇప్పటికి కూడా ఫుల్ఫిల్ కాలేదు. అవన్నీ కావాలంటే మనం అంతా డెఫినెట్ గా ఒక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాల్సిందే, సంక్షేమ పథకాలు అందాల్సిందే. ఈ నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వచ్చినప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మనందరికి తెలుసు, సంవత్సరాల కొద్దిగా ఈ తెలంగాణ రాష్ట్రం గుండా పక్క నుంచి గోదావరి, ఇంకొక పక్క నుంచి కృష్ణానది పోతా ఉంది. కానీ ఆంధ్ర పాలకుల చేతుల్లో, ముఖ్యమంత్రులు చాలా సార్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టాలన్నా, నీళ్లు తెచ్చి ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. ఎంత పక్క నుంచి పోతా ఉంటది. కానీ అట్లాంటిది ఈ రోజు మరి అందుకే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు అటే పోయినాయి, నిధులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఉద్యోగాలు కూడా అట్లాగే పోయినాయి, ఉద్యోగాలు రాకుండా పోయినాయి. ఉద్యోగాలు దగ్గర 32 లక్షల మంది మనం మాట్లాడదాం ఒకసారి చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ దానికి కారణం ఏంటి? దానికి కారణం ఎవరు? ఇక్కడ కూడా ఎందుకు అలాగే ఉంది అభివృద్ధి? ఇదంతా కూడా ఇవన్నీ కూడా మాట్లాడదాం.